ప్రకారం ఈవినింగ్ అట్ అబౌట్ 9 o'clock మనకైతే టెంపుల్ క్లోజ్ అవుతుంది. మన ఏవైతే మేజర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఫైర్, తర్వాత మెడికల్, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గా తహసీల్దార్, ఆర్డీ వచ్చారమ్మా అమ్మా లారిపోతుందో తెలియదు కానీ నైట్ 9 o'clock ఆపరేషన్ స్టార్ట్ అయితే అది ఎప్పటికి ఫినిష్ అయ్యే వరకు ఆర్డీఓ గారు ఇక్కడ స్టేషన్ గా ఉండాలి. సో ఇది ఇంపార్టెంట్. సో మిగిలిన యాక్షన్ ప్లాన్ అనేది మన డిఎస్పీ రాష్ట్ర డిఎస్పీ త్రివులయ్య గారు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ రాజేశ్వరి, మెడికల్ ఆఫీసర్, పిహెచ్సి కాణిపాకం సార్. డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్ ఆఫీసర్, డిఎంహెచ్ఓ ఆఫీస్. నమస్తే సార్. దాని గురించే ఈ కోఆర్డినేషన్ మీటింగ్. కోఆర్డినేషన్ ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్ ప్యానిక్ అయిపోతారు. ఎవరి రోల్ ఏంటి అనేది తెలియనప్పుడు ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. వన్స్ ఒక్కసారి రోల్ అనేది ఏదైతే ఉందో కొన్ని సాఫ్ట్ టార్గెట్స్ అండ్ కాబట్టి ఈ దాని గురించి కొన్ని టెంపుల్స్ కూడా సెలెక్ట్ చేయటం, అంటే పిలిగ్రిమ్స్ ఎక్కువ రావడం, వాళ్ళని వాటిని ఏ కేటగిరీలో చేర్చడం జరిగింది అనమాట. దానికి బిఫోర్ ఏంటంటే ఒకసారి అటాక్ జరిగింది 2002 సెప్టెంబర్ 24th లోకి వెళ్ళిపోయింది. ఎగ్జిబిషన్ హాల్లో కూడా ఇంకా జరుగుతూ ఉంది, ఎగ్జిబిషన్ షో జరుగుతుంది అక్కడ. ఏది మన ఇండియన్ కల్చర్ గురించి అది జరుగుతూ ఉంది. కొంతమంది ఈ లోపల ఒక సెక్యూరిటీ సూపర్వైజర్ అంటే ఆ మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో మెయిన్ టెంపుల్ కి పరిగెత్తుకుంటే ఆ డోర్ క్లోజ్ చేసేసారు.